దాదాపు 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి పునరాగమనం చేస్తున్నారు నటుడు మంచు మనోజ్. భైరవం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, కుటుంబంలో నెలకొన్న వివాదాలపై మనసు విప్పి మాట్లాడారు. ముఖ్యంగా తన సోదరుడు విష్ణు మంచుతో ఉన్న విభేదాలు, తండ్రి మోహన్ బాబు తనకున్న అనుబంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 9 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండడంపై మనోజ్ స్పందిస్తూ, ఆ ఫీలింగ్ నాకే తెలియలేదు. సినిమాలకు దూరంగా ఉన్నా జనాలకు దగ్గరగానే ఉన్నాను. ఇండస్ట్రీతో టచ్ లోనే ఉన్నాను. మొదట కొంతకాలం సొంత కారణాలతో దూరంగా ఉన్నా, తర్వాత సినిమా చేద్దామనుకున్నా, కుదరలేదు. దేవుడి దయ వల్ల ఇప్పుడు మంచి లైనప్ తో వస్తున్నాము అని తెలిపారు. భైరవం సినిమా ఒరిజినల్ తమిళ్ వెర్షన్ చూడకుండా దర్శకుడు విజయ్ కనకమేడల చెప్పిన కథ నుంచి చేశానని, ఆయనపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా నటిస్తున్నారని తెలిసి సంతోషంగా కలిసి పనిచేశామన్నారు. ఏలూరులో జరిగిన భైరవం వేడుకలో తాను భావోద్వేగానికి గురవ్వడం గురించి మాట్లాడుతూ, ఎన్నో నిద్రలేని రాత్రుల తర్వాత ఆ వేదిక ఎక్కడం, అభిమానుల స్పందన చూడటం తనలోని భారాన్ని తగ్గించిందన్నారు. కుటుంబంలో నెలకొన్న వివాదాలపై మనోజ్ మాట్లాడుతూ, చాలా కాలం దూరంగా ఉండి నా భార్య ప్రెగ్నెన్సీ సమయంలో అందరూ పిలవడంతో నాన్నగారి దగ్గరికి షిఫ్ట్ అయ్యాం. అది మా కుటుంబంలో ఒకరికి నచ్చలేదు. ఆ తర్వాత కాలేజీ వ్యవహారాలకు సంబంధించి నాపై, నా భార్యపై కేసులు పెట్టించారు. ఆమెకు ఏ సంబంధం లేకపోయినా ఈ గొడవల్లోకి లాగారు. నన్ను వంచలేరని తెలిసి నా భార్యను టార్గెట్ చేస్తే లొంగుతానని అనుకున్నారు. అప్పుడు నా గుండె పగిలింది. ఆత్మగౌరవంతో ఇంట్లోకి వచ్చాను. ఆత్మగౌరవంతోనే వెళ్తాను. నేను తప్పు చేయలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.